స్వర్గలోకంలో అప్సరసల సౌందర్యం ఒకెత్తు అయితే భూలోకపు వీరుల పరాక్రమం ఒకెత్తు. ఈ రెండిటి మధ్య ఒక అద్భుతమైన ప్రేమ కథ చిగురిస్తే ఎలా ఉంటుంది? మహాభారత కాలానికి చెందిన పురూరవ ఊర్వశిల అమర ప్రేమగాథే ఇందుకు నిదర్శనం. కాలాన్నే సవాలు చేసిన వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. పురూరవుడు సామాన్యుడు కాదు. అతను చంద్రవంశానికి మూలపురుషుడు. బుధుడు మరియు ఇలల దివ్య సంకల్పంతో జన్మించిన తేజోమయుడు. దేవతల అంశతో అసాధారణ పరాక్రమంతో జన్మించిన పురూరవుడు ప్రతిష్టానపురానికి రాజయ్యాడు. అతను ఎంతటి పరాక్రమవంతుడో అంతటి ధర్మాత్ముడు కూడా. ఒక సందర్భంలో రాజసభలో మంత్రి ఇలా అంటున్నాడు: మహారాజా, మీ పరాక్రమం వల్ల శత్రురాజులందరూ మోకరిల్లారు. మన సామ్రాజ్య సరిహద్దులు మరింత విస్తరించాయి. మన సైనిక శక్తి చూసి దిక్పాలకులు సైతం అభ్రపడుతున్నారు. ఈ విజయంతో మన చంద్రవంశపు కీర్తి దిశలా మారుమోగుతుంది మహారాజా. పురూరవుడు గంభీరంగా నవ్వి ఇలా అంటున్నాడు: మన చంద్రవంశపు కీర్తి ప్రతిష్టలు కేవలం యుద్ధాలకే పరిమితం కాకూడదు. ప్రజల క్షేమమే మన ప్రథమ కర్తవ్యం. కేవలం రాజ్యాలను గెలవడం వల్ల రాజుకు కీర్తి రావచ్చు, కానీ ప్రజల హృదయాలను గెలిచినప్పుడే ఆ వంశం చరిత్రలో నిలిచిపోతుంది. అక్కడే ఉన్న సేనాధిపతి: కానీ మహారాజా, శత్రువులు మనపై కన్నేయకుండా ఉండాలంటే మన పరాక్రమం ఎల్లప్పుడూ ప్రదర్శిస్తూనే ఉండాలి కదా అన్నాడు. అందుకు పురూరవుడు ఇలా అంటున్నాడు: పరాక్రమం అనేది బలహీనులను రక్షించడానికి ఉపయోగపడాలి, కానీ మన ఆహార్యాన్ని తృప్తిపరచడానికి కాదు. సేనాధిపతి, మన రాజ్యంలో ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదు. న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. యజ్ఞయాగాదులు ధర్మ కార్యాలతో మన ప్రతిష్టానపురం వర్ధిల్లాలి. ఇది నా సంకల్పం. పురూరవుడు ఈ ధార్మిక ఆలోచనలే అతనికి కేవలం ఒక రాజుగానే కాకుండా దేవతలకు కూడా అత్యంత ప్రియమైన మిత్రుడిగా మార్చాయి. మానవ లోకంలో ఇంతటి ఉత్తమ గుణాలున్న రాజు ఉన్నాడని తెలిసి స్వర్గలోకం సైతం అతని వైపు చూడడం ప్రారంభించింది. అప్పుడే కాలం అతని జీవితంలోకి ఒక అప్సరసను తీసుకురావడానికి సిద్ధమైంది. మరోవైపు స్వర్గలోకంలో నారాయణ మహర్షి తన తొడ నుండి సృష్టించిన పరమ సౌందర్యవతి త్రిలోక సుందరి ఊర్వశి. ఆమె రూపం ఎంతటి తపస్సులనైనా ఇట్టే లొంగదీసుకోగలదు. దేవేంద్రుడి కొలువులో ఆమె అడుగు పెడితే ఆ సభకే ఒక కొత్త కాంతి వస్తుంది. ఆమె చేసే నాట్యం కేవలం నృత్యం కాదు, అది చూసేవారిని పరవశింపజేసే ఒక దివ్యమైన కళ. ఊర్వశి నాట్యం ముగించి దేవేంద్రుడికి వినయంగా నమస్కరిస్తుంది. ఇంద్రుడు ఆనందంతో సింహాసనం నుండి లేచి ముందుకు వస్తాడు. అద్భుతం ఊర్వశి, అమోఘం. నీ నాట్య కౌశలం ఈ స్వర్గానికి గర్వకారణం. నీ పాదాల సవ్వడి వింటుంటే ఈ అమరావతి సైతం మైమర్చిపోతోంది. నీవు లేని ఇంద్రసభ వెలుతురు లేని సూర్యుడి లాంటిది. ఊర్వశి దేవేంద్రుడికి ధన్యవాదాలు తెలిపి స్వర్గలోకపు నందనవనంలోకి ఒంటరిగా నడుస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆమె చెలికత్తైన రంభ ఆమె దగ్గరికి వస్తుంది. ఏమిటి ఊర్వశి, దేవేంద్రుడే స్వయంగా నిన్ను అంతలా శ్లాఘించినా నీ ముఖంలో ఆనందం కంటే ఏదో ఆలోచన ఎక్కువగా కనిపిస్తోంది. ఈ స్వర్గలోకంలో లేని సుఖం ఏముంది నీకు? అలా అనగానే ఊర్వశి ఒక నిట్టూర్పు విడుస్తూ, ఏమో చెలి, అందరూ చూసే ఈ దివ్య సుఖాల వెనుక ఏదో తెలియని వెలితి నన్ను వేధిస్తోంది. ఇక్కడున్న వైభవం, ఈ అమరత్వం అంతా నాకెందుకో ఒక బంగారు పంజరంలా అనిపిస్తోంది. ఇక్కడ అందం ఉంది కానీ బంధం లేదు, ఆరాధన ఉంది కానీ నిజమైన అనురాగం లేదు. ఈ మాటలు విన్న రంభ ఇలా అంటోంది: అంటే నువ్వు ఈ దేవలోకాన్ని కాదని నశించిపోయే మానవలోకాన్ని కోరుకుంటున్నావా? ఊర్వశి దూరంగా కనిపిస్తున్న భూలోకం వైపు చూస్తూ, అవును, అక్కడ జీవితం శాశ్వతం కాకపోవచ్చు, కానీ అక్కడ సుఖదుఖాలు ఉన్నాయి. ప్రాణం కోసం ప్రాణమిచ్చే హృదయాలున్నాయి. ఆ లోకంలో మాత్రమే లభించే ఒక నికర్సైన ప్రేమ కోసం నా మనసు తపిస్తోంది. స్వర్గలోకపు భోగభాగ్యాల కంటే భూలోకపు స్వచ్ఛమైన ప్రేమకే ఊర్వశి హృదయం ఆరాటపడడం ప్రారంభించింది. ఆమె కోరుకున్న ఆ నిజమైన ప్రేమ, పరాక్రమం ఒక వ్యక్తిలో ఉన్నాయి. ఆయనే ప్రతిష్టానపురం చక్రవర్తి పురూరవుడు. విధి వీరిద్దరిని ఎలా కలిపిందో, స్వర్గాన్ని భూమిని ఏకం చేసిన ఈ సంఘటన ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వర్గలోకపు పంజరం నుండి కాసేపు ఉపశమనం కోసం ఊర్వశి తన సఖులతో కలిసి భూలోక విహారానికి వస్తుంది. ప్రకృతి సౌందర్యంలో మైమర్చి ఉన్న ఆమెపై కేసి అనే శక్తివంతమైన అసురుడి కన్ను పడుతుంది. ఆమె అద్భుతమైన సౌందర్యాన్ని చూసి మోహించిన ఆ రాక్షసుడు ఆమెను బలవంతంగా అపహరించాలని చూస్తాడు. స్వర్గలోకపు అప్సరస నా కళ్ళ ముందు ఉంది. ఎంతటి అదృష్టం! ఊర్వశి, ఈ రాక్షసరాజు కేసి సామ్రాజ్యానికి నువ్వే రానివి కాబోతున్నావు. నాతో రా. ఊర్వశి భయపడుతూ చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, వద్దు, నన్ను విడిచిపెట్టు. రాక్షసుడా, ఒక అప్సరసపై చేయి వేస్తే దేవతల ఆగ్రహానికి గురవుతావు. ఎవరైనా నన్ను రక్షించండి, ఈ రాక్షసుడి బారి నుండి నన్ను కాపాడండి. దేవతల, ఆ దేవేంద్రుడే నా పరాక్రమాన్ని చూసి భయపడతాడు.
నిన్ను కాపాడే వీరుడు ఈ త్రిలోకాల్లోనే లేడు. అంతలో ఆకాశం నుండి ఒక దివ్యమైన రథం మెరుపు వేగంతో దూసుకు వస్తుంది. ఆ రథంపై గాంధీవాన్ని పట్టిన సింహంలా పురూరవ చక్రవర్తి నిలబడి ఉంటాడు. రథం నేలపైకి రాగానే పురూరవుడు పెద్దగా గర్జిస్తాడు. పురూరవుడు సింహనాదంతో, ఆగు అసురా, స్త్రీపై చెయ్యి వేయడానికి నీకెంత ధైర్యం? ప్రతిష్టాన చక్రవర్తి పురువుడు బ్రతికుండగా నా కళ్ళ ముందు ఒక అబలకు అన్యాయం జరిగితే ఈ భూదేవి భరించలేదు. ఆమెను వదిలిపెట్టి శరణు వేడుకో, లేదా నా బాణాల రుచి చూడు. యుద్ధం మొదలైంది. కేసీ తన గదతో మాయా శక్తులతో దాడి చేయగా పురూరవుడు అత్యంత లాఘవంగా తన బాణాలతో ఆ శక్తులను తిప్పికొడతాడు. రథంపై నుండి కిందకు దూకి రాక్షసుడి ఆయుధాన్ని ముక్కలు చేస్తాడు. చివరకు ఒక శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించి కేసీని ఘోరంగా ఓడిస్తాడు. కేసీ భయంతో ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోతాడు. పురూరవుని అసాధారణ పరాక్రమం ముందు ఆ శక్తివంతమైన అసురుడు నిలబడలేకపోయాడు. కేసీ బంధనాల నుండి ఊర్వశి విముక్తురాలవుతుంది. భయం నుండి తేరుకున్న ఊర్వశి తనను రక్షించిన పురూరవుని వైపు కృతజ్ఞత చూస్తుంది. ఊర్వశి ఆ క్షణంలో ఇద్దరి కళ్ళు కలుస్తున్నాయి. రాక్షసుడి భయం తొలగిపోయింది. కానీ ఆ స్థానంలో ఒక మధురమైన అనుభూతి వారిని ఆవహించింది. తొలిచూపులోనే ఇద్దరి హృదయాలు ఒకరికొకరు ఆరాధించడం ప్రారంభించాయి. ఊర్వశి స్వర్గంలో ఎప్పుడూ చూడని నిజమైన ధీరోదాత్తతను పురూరవుడిలో చూస్తే, పురూరవుడు భూలోకంలో ఎక్కడా లేని ఒక దివ్య సౌందర్యాన్ని ఆమెలో వీక్షించాడు. దేవి, భయం వీడండి. ఆ రాక్షసుడు పారిపోయాడు. ఇప్పుడు మీరు సురక్షితంగా ఉన్నారు. నన్ను క్షమించండి. నా హృదయం అడుగుతోంది, నీవెవరు? ఈ భూలోకం మట్టిలో ఇలాంటి అద్భుత సౌందర్యం జన్మించడం అసాధ్యమని నా మనసు చెబుతోంది. ఊర్వశి కృతజ్ఞతతో కూడిన ప్రేమతో సిగ్గుపడుతూ, నేను స్వర్గలోకపు అప్సరసను మహారాజా. నా పేరు ఊర్వశి. దేవేంద్రుడి కొలువులో నాట్యం చేసే నన్ను ఆ కేసీ బలవంతంగా బంధించాడు. ఒకవేళ సమయానికి మీరు రాకపోయి ఉంటే నా స్థితి ఏమయ్యేదో మహారాజా. మీ పరాక్రమం నన్ను రక్షించిన మీ ధైర్యం నన్ను ముగ్ధురాల్ని చేశాయి. ఈ క్షణం నుండి నా హృదయం మీకే అంకితం. పురూరవుడు ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ మరింత ప్రేమగా, ఊర్వశి, నీ పేరు విన్నాను, కానీ ఈ రూపం దేవతలకు కూడా అసూయ కలిగించేలా ఉంది. నిన్ను రక్షించడం నా కర్తవ్యం. కానీ నిన్ను చూశాక నా సామ్రాజ్యం, నా వైభవం అన్నీ నా కళ్ళ ముందు చిన్నవిగా కనిపిస్తున్నాయి. ఒకరు స్వర్గలోకపు రాణి, మరొకరు భూలోకపు మహారాజు. లోకాలు వేరైనా వారి మనసులు ఒకటయ్యాయి. కాలం వారిని ఒక విచిత్రమైన బంధం వైపు నడిపించింది. అయితే ఒక అప్సరస మానవుడితో కలిసి జీవించాలంటే ప్రకృతి నియమాలు, కొన్ని కఠినమైన షరతులు అడ్డు వస్తాయి. ఊర్వశి పురూరవుడి ముందు ఉంచిన ఆ పవిత్రమైన షరతులు ఏమిటి? ఇప్పుడు చూద్దాం. పురూరవుని ప్రేమను ఊర్వశి అంగీకరించింది. ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. కానీ స్వర్గలోకపు నియమాల ప్రకారం ఒక అప్సరస భూలోకంలో మానవుడితో కలిసి ఉండడం అంత సులువు కాదు. అందుకే ఊర్వశి తన వివాహానికి ముందు పురూరవుడికి కొన్ని విచిత్రమైన, అత్యంత కఠినమైన షరతులను విధించవలసి వచ్చింది. మహారాజా, నా హృదయం మీ పరాక్రమానికి, మీ అనురాగానికి ఎప్పుడో దాసోహమైంది. మిమ్మల్ని నా భర్తగా స్వీకరించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ నేను మీ అర్ధంగిగా ఈ ప్రతిష్టానపురంలో అడుగుపెట్టాలంటే మీరు నాకు 3 కఠినమైన మాటలు ఇవ్వాలి. పురూరవుడు నవ్వుతూ ధీమాగా, ఊర్వశి, నిన్ను నా రాణిగా చేసుకోవడం కోసం నేను ఈ త్రిలోకలనైనా ఎదిరిస్తాను. అలాంటిది నీవు పెట్టే షరతులు ఒక లెక్క. నిస్సంకోచకంగా అడుగు. నీ నియమాలు ఏంటో చెప్పు. ఊర్వశి పురూరవుని కళ్ళలోకి సూటిగా చూస్తూ తన షరతులను ఒక్కొక్కటిగా వివరిస్తుంది. నా మొదటి షరతు, అల్లాడిపోతున్న నన్ను కాపాడినప్పుడు నా వద్ద ఉన్న 2 గొర్రెపిల్లలు నాకు ప్రాణ సమానం. వాటిని నేను నా బిడ్డలుగా భావిస్తాను. ఆ 2 గొర్రెపిల్లలు నాకు ఎల్లప్పుడూ ఇరుపక్కల సురక్షితంగా ఉండాలి. నా శయ్యకు ఇరువైపులా ఉండాలి. వాటికి ఎలాంటి హాని జరగకూడదు. నన్ను వదిలి అవి ఎక్కడికి వెళ్ళకూడదు. పురూరవుడు సరేనన్నాడు. నీ గొర్రెపిల్లల రక్షణ బాధ్యత నాది. వాటిని నా ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటాను. మరి నీ తదుపరి షరతు ఏమిటి? ఊర్వశి కాస్త సిగ్గుపడుతూనే గంభీరంగా, నా 2వ షరతు, భార్యాభర్తలుగా మనం ఎంత అనురాగంతో ఉన్నా నా కళ్ల ముందు మీరెప్పుడూ నగ్నంగా కనిపించకూడదు. కేవలం సుఖాల్లోనే కాదు, ఏ ఆపద సమయాల్లోనైనా సరే. నేను మిమ్మల్ని వివస్తుడిగా చూడకూడదు. ఒకవేళ పొరపాటున కూడా నేను మిమ్మల్ని నగ్నంగా చూస్తే ఆ క్షణమే నేను మిమ్మల్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోతాను. పురూరవుడు కాస్త ఆశ్చర్యపోయినా ఆమెపై ఉన్న అమితమైన ప్రేమతో తలూపాడు. వింతైన షరతులే, కానీ నీ ప్రేమ ముందు ఇవి చాలా చిన్నవి ఊర్వశి. ఒక చక్రవర్తిగా నా ఆపాడుకుంటాను. నీకిచ్చిన మాటను ఎన్నటికీ తప్పను. నీకు ఇచ్చిన మాటను ఎప్పటికీ తప్పను.
నీ 3వ నియమం ఏమిటో కూడా చెప్పు. ఊర్వశి చెప్పడం ప్రారంభించింది. నేను దేవలోకపు ఆహారాన్ని మాత్రమే భుజిస్తాను. భూలోకపు అన్నపానీయాలను ముట్టను. కేవలం నెయ్యి మాత్రమే నా ఆహారం. ఈ 3 షరతులకు మీరు కట్టుబడి ఉంటేనే నేను మీ భార్యగా ఇక్కడే ఉండిపోతాను. పురూరవుడు ఆమె చేతిని పట్టుకొని, ఊర్వశి, ఈ పురూరవుడు కేవలం పరాక్రమంతుడే కాదు, ఇచ్చిన మాటకు కట్టుబడే సత్యసంధుడు. నీ ప్రేమ కోసం, నీ సాన్నిహిత్యం కోసం ఈ షరతులన్నిటినీ నేను ఒప్పుకుంటున్నాను. రేపే మన వివాహం. వివాహం తర్వాత పురూరవుడు ఊర్వశీల జీవితం ఒక వసంత గీతంలా సాగింది. ఊర్వశి పెట్టిన అన్ని షరతులను పురూరవుడు ప్రాణం కంటే మిన్నగా కాపాడాడు. కాలప్రవాహంలో వారికి ఆయువు అనే కుమారుడు కూడా జన్మించాడు. భూలోకంలో వారి ప్రేమ ఇంతింతయ్య వటుడింతయ్య అన్నట్లుగా వర్ధిల్లుతోంది. కానీ మరోవైపు స్వర్గలోకంలో దేవేంద్రుడికి ఊర్వశి లేని ఇంద్రసభ విలవిలబోతున్నట్లు అనిపించింది. అప్సరసలలో శ్రేష్ఠురాలైన ఊర్వశి శాశ్వతంగా మానవుడితో ఉండిపోవడాన్ని దేవుళ్ళు జీర్ణించుకోలేకపోయారు. దేవేంద్రుడు ఆందోళనతో, గంధర్వులారా, ఊర్వశి భూలోకానికి వెళ్ళి ఏళ్లు గడుస్తున్నాయి. ఆమె లేని ఈ అమరావతి తన కలను కోల్పోయింది. దేవుళ్ళ వినోదానికి, ఈ ఇంద్రసభ వైభవానికి ఊర్వశి నాట్యం అత్యంత అవసరం. ఆమెను తిరిగి స్వర్గానికి తీసుకువచ్చే మార్గం లేదా అని దేవేంద్రుడు మాట్లాడుతుండగా విశ్వావసుడు అనే గంధర్వుడు లేచి, దేవేంద్ర, ఊర్వశి ఆ పురూరవ చక్రవర్తికి కొన్ని కఠినమైన షరతులు విధించి అక్కడ ఉంటుంది. ఆ షరతులు ఉన్నంతకాలం ఆమె భూలోకాన్ని విడిచి రాదు. ఒకవేళ ఆ నియమాలు భంగమైతే ఆమె ఆ క్షణమే తిరిగి స్వర్గానికి వచ్చేస్తుంది. ఈ మాటలు విన్న దేవేంద్రుడికి ముఖంలో ఒక కుటిలమైన చిరునవ్వు కనిపిస్తుంది. నియమ భంగమా? అయితే ఆలస్యం ఎందుకు? ఆ పురూరవుడు ఊర్వశికిచ్చిన మాటను తప్పేలా చేయండి. ఆమెకు ప్రాణ సమానమైన ఆ 2 గొర్రె పిల్లలను ఎలాగైనా అపహరించండి. ఆ ఆపద సమయంలో పురూరవుడు తన వస్త్రాన్ని మరిచి నిస్సహాయంగా పరిగెత్తలా చేయండి. ఆ విధంగా వారి షరతులను ముక్కలు చేయండి అంటూ గంధర్వులను పంపించాడు దేవేంద్రుడు. నిష్కల్మషమైన ఆ ప్రేమికుల సుఖానికి గ్రహణం పట్టే సమయం ఆసన్నమైంది. దేవేంద్రుడి ఆజ్ఞతో గంధర్వులు మాయాశక్తులతో భూలోకానికి చేరుకున్నారు. పురూరవుడు ఊర్వశికి ఇచ్చిన మాటను ముక్కలు చేయడానికి, వారి జీవితాల్లో చీకటిని నింపడానికి కుట్ర సిద్ధమైంది. ఆ నిశ్శబ్ద రాత్రిలో జరగబోయే ఆ ఘోరం వారిని ఎలా విడదీయబోతోంది ఇప్పుడు చూద్దాం. ఆ అర్ధరాత్రి వేళ గంధర్వులు తమ మాయాశక్తులతో అంతఃపురంలోకి చొరబడ్డారు. ఊర్వశి తన ప్రాణంగా చూసుకునే గొర్రె పిల్లలలో ఒక దానిని దొంగిలించారు. తనను ఎవరో వేరు చేస్తున్నారని గ్రహించిన ఆ మూగజీవి భయంతో గట్టిగా అరిచింది. ఆ ధ్వనికి ఊర్వశి ఉలిక్కిపడి లేచింది. తన పక్కన ఉండాల్సిన గొర్రెపిల్ల కనిపించకపోవడంతో ఆమె గుండె ఆగినంత పనైంది. ఊర్వశి కంగారుగా చుట్టూ చూస్తూ పక్కనే నిద్రిస్తున్న పురూరవుడిని లేపడానికి ప్రయత్నిస్తుంది. అంతలోనే గంధర్వులు 2వ గొర్రెపిల్లని కూడా పట్టుకుంటారు. అది కూడా గట్టిగా అరుస్తుంది. ఊర్వశి ఆందోళనతో, కన్నీళ్లతో, నాథా లేవండి, ఎవరో దొంగలు మన అంతఃపురంలోకి చొరబడ్డారు. నా బిడ్డలాంటి గొర్రెపిల్లలను అపహరిస్తున్నారు. నా ప్రాణాలు పోతున్నాయి. వాటిని కాపాడండి. నన్ను అనాథన చేయకండి. నిద్రమత్తులో ఉన్న పురూరవుడు ఆ అరుపులు విని కంగారుగా లేచాడు. చీకటిలో తన ఖడ్గాన్ని వెతుక్కుంటూ గొర్రెపిల్లల ప్రాణాలు కాపాడాలనే ఆరాటంలో తన వస్త్రాలు ధరించలేదనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఖడ్గం పట్టుకొని చీకటిలోనే గంధర్వుల వైపు పరిగెత్తాడు. పురూరవుడు ఆవేశంగా, ఆగండి దొంగలారా, నా రాజ్యంలోకి వచ్చి నా భార్య ప్రాణాలను దొంగిలిస్తారా? మిమ్మల్ని వదలను. అంతా దేవుళ్ళు పన్నిన కుట్ర ప్రకారమే జరిగింది. పురూరవుడు దొంగలను పట్టుకోవడానికి పరిగెత్తిన ఆ క్షణంలోనే ఆకాశంలో ఒక మహా మెరుపు మెరిసింది. ఆ ప్రచండమైన వెలుతురులో ఊర్వశి కళ్ళు తెరిచింది. ఎదురుగా తన భర్త పురూరవుడు ఒక వస్త్రం కూడా లేకుండా నగ్నంగా నిలబడి ఉండడం ఆమె చూసింది. వారు విధించుకున్న కఠినమైన షరతు ఆ క్షణంలో ముక్కలైపోయింది. ఊర్వశి ముఖం నిర్జీవంగా మారిపోయింది. కళ్ళ నుండి కన్నీరు కారుతుండగా ఆమె మంచంపై నుంచి లేచి నిలబడుతుంది. పురూరవుడు వెనుకకు తిరిగి చూసి తను చేసిన పొరపాటును గ్రహించి షాకు గురవుతాడు. ఊర్వశి దుఃఖంతో గంభీరంగా, రాజా, మీరు మీ మాట తప్పారు. ఏ నియమానికి అయితే మనం కట్టుబడి ఉన్నామో ఆ నియమాన్ని మీరు ఉల్లంఘించారు. నేను మిమ్మల్ని వివస్తుడిగా చూశాను. ఇచ్చిన మాట ప్రకారం నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను స్వర్గానికి వెళ్ళిపోతున్నాను. పురూరవుడు కన్నీళ్లతో దీనంగా మోకరిల్లుతూ, లేదు ఊర్వశి, నన్ను క్షమించు. ఇది నేను కావాలని చేసింది కాదు. నీ గొర్రె పిల్లలను కాపాడాలనే ఆరాటంలో వస్త్రాల సంగతి మర్చిపోయాను. ఇది ఎవరో చేసిన కుట్ర. నన్ను వదిలి వెళ్ళకు ఊర్వశి. నేను నువ్వు లేకుండా బ్రతకలేను. పురూరవుడు ఎంత బ్రతిమాలినా కాలం ఆగలేదు, షరతు మారలేదు. ఊర్వశి తన భర్తను, పుట్టిన బిడ్డను విడిచిపెట్టి కన్నీళ్లతో స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ప్రాణం లాంటి భార్య కళ్ళ ముందే మాయమైపోవడంతో
పురూరవుడు దిక్కుతోచని స్థితిలో ఆ చీకటి గదిలో ఒంటరిగా మిగిలిపోయాడు. ఒక మహా సామ్రాజ్య అధిపతి ప్రేమకై విలపించే ఒక సామాన్య విరహిగా మారిపోయిన క్షణమిది. ఊర్వశి వెళ్ళిపోయిన క్షణం నుండి పురూరవుడికి ఈ లోకంలో బంధం తెగిపోయింది. సామ్రాజ్యంపై మోహం పోయింది. సింహాసనం ముళ్ళపాన్పులా అనిపించింది. తన ప్రాణసతిని వెతుక్కుంటూ అతను ఒక సామాన్య విరహిలా అడవులు, కొండలు, నదుల వెంట పిచ్చివాడిలా తిరగడం ప్రారంభించాడు. చెట్లను, పక్షులను, ప్రవహించే నదులను ఊర్వశి జాడ చెప్పమని అడుగుతూ విలపించాడు. పురూరవుడు ఒక చెట్టును పట్టుకొని ఏడుస్తూ దీనంగా, ఓ వృక్షరాజమా, నా ఊర్వశిని చూశావా? తన నడకతో ఈ భూమిని పులకింపజేసే నా సుందరి ఇటువైపుగా ఏమైనా వచ్చిందా? పక్షులారా, మీ మధుర స్వరాల కంటే మిన్నగా పలికే నా రాణిజాడ మీకు తెలుసా? నదులారా, మీ తరంగల్లాంటి కళ్ళున్న నా ఊర్వశి ఎక్కడుందో చెప్పండి. నన్ను ఒంటరిని చేసి మీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇంతలో ప్రతిష్టానపురం మంత్రివర్యులు పురూవుడిని వద్దకు వచ్చి అతన్ని పట్టుకొని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. మహారాజా, శాంతించండి. మీరు ఒక మహా సామ్రాజ్యానికి చక్రవర్తి. మీకోసం, మీ బిడ్డ ఆయువు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇలా ఒక స్త్రీ కోసం మీ ప్రాణాలను, రాజ్యాలని త్రుజించడం తగదు మహారాజా. అంతఃపురానికి తిరిగి రండి. పురూరవుడు ఆవేశంగా కన్నీళ్లతో మంత్రిని చూస్తూ, రాజ్యమా ప్రజల, ఊర్వశి లేని ఈ జగత్తు నాకు శ్మశానంతో సమానం మంత్రివర్య. ఆమె నవ్వు లేని ఈ అంతఃపురంలో నేను జీవచ్ఛేవంలా బ్రతకాలా? నా హృదయం ఆ ఊర్వశితోనే వెళ్ళిపోయింది. ఆమెను కలుసుకునే వరకు ఈ పురూవుడికి విశ్రాంతి లేదు, విరామము లేదు. పురూరవుని అన్వేషణ సంవత్సరాల తరబడి కొనసాగింది. అతని కన్నీళ్లు నదులయ్యాయి. అతని ఆవేదన అడవులను కదిలించింది. కాలం అతన్ని కురుక్షేత్రంలోని ఒక దివ్యమైన సరస్సు వద్దకు నడిపించింది. అక్కడ అంశల రూపంలో విహరిస్తున్న కొందరు అప్సరసలను అతను చూశాడు. ఆ అంశల గుంపులో ఎన్నో ఏళ్లుగా తను వెతుకుతున్న ఆ రూపం, తన ప్రాణమైన ఊర్వశి అతనికి కనిపించింది. ఏళ్ల తరబడి సాగిన అన్వేషణకు విధి కరుణించింది. కురుక్షేత్ర సరస్సు వద్ద పురూరవుని నిజమైన ప్రేమను చూసి ఊర్వశి హృదయం కరిగింది. అంశల రూపం వీడి తన దివ్య సౌందర్యంతో పురూరవుడి కళ్ళ ముందు నిలిచింది. ఎన్నో ఏళ్లుగా తపించిన ఆ రూపాన్ని చూడగానే పురూరవుడి కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. పురూరవుడు కన్నీళ్లతో గంభీరమైన గొంతుతో, ఊర్వశి, ఈ విరహ వేదనలో ఎన్నో శోకాలు అనుభవించాను. నన్ను నేను మర్చిపోయాను. ఈరోజు నిన్ను మళ్ళీ చూడడంలో నా జన్మ ధన్యమైంది. నా తప్పును క్షమించు ఊర్వశి. ఇక ఎప్పుడు నిన్ను విడిచిపెట్టను. నన్ను నీతోనే తీసుకుపో. ఊర్వశి ప్రేమతో ఓదార్పుగా, నా ప్రియతమ, నా హృదయేశ్వర, మన ప్రేమ అశాశ్వతం కాదు. స్వర్గంలోనూ భూలోకంలోనూ మన అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఒక అప్సరసగా నేను నియమాలను దాటలేకపోయాను, కానీ నీ విరహవేదన త్రిలోకాలను కదిలించింది. మన మమకారం ఈ ప్రపంచానికి ఒక గొప్ప సందేశం. నీ స్వచ్ఛమైన ప్రేమ ముందు దేవతల కుట్ర కూడా ఓడిపోయింది. ఇంతలో ఆకాశం నుండి గంధర్వులు దివ్య రూపాలలో అక్కడికి ప్రత్యక్షమవుతారు. పురూరవుని నిశ్చలమైన ప్రేమకు వారు ముగ్ధులవుతారు. గంధర్వరాజు ఇలా అంటున్నాడు, పురూరవ చక్రవర్తి, నీ ప్రేమాగ్ని ముందు స్వర్గలోకపు నియమాలు కూడా చిన్నబోయాయి. నీ సత్యసంధతకు, విరహ తపస్సుకు మేము లొంగిపోయాము. నీకు ఒక వరం ఇస్తున్నాము. ఈ యజ్ఞగుండంలో నువ్వు చేసే హోమ ప్రక్రియ ద్వారా నువ్వు కూడా ఒక గంధర్వుడిగా మారుతావు. అప్పుడు ఊర్వశితో కలిసి శాశ్వతంగా స్వర్గలోకంలో నివసించవచ్చు. అలా కాలం పెట్టిన పరీక్షల్లో దేవుళ్ళు పన్నిన కుట్రలో పురూరవుని స్వచ్ఛమైన ప్రేమ విజయం సాధించింది. మానవుడిగా జన్మించిన పురూరవుడు తన ప్రేమ కోసమే గంధర్వత్వాన్ని పొంది ఊర్వశితో కలిసి స్వర్గలోకంలో శాశ్వతమైన ఆనందాన్ని పొందాడు. లోకాలు మారినా, యుగాలు మారినా, ప్రతిష్టానపుర చక్రవర్తి పురూరవుడు స్వర్గలోక అప్సరస ఊర్వశిల అమర ప్రేమ గాథ ఈ భూమిపై నిలిచిన నికార్సైన ప్రేమకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. పురూరవుడు ఊర్వశిల ప్రేమ కథ మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. మీకు ఎలాంటి కథ కావాలో కామెంట్లో చెప్పండి. తప్పకుండా ఆ కథను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మీకు ఒక విన్నపం, సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసిన వీడియో మీకు తొందరగా అందుతుంది. మరో అద్భుతమైన స్టోరీతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.